వెయిట్ లాస్ కోసం వచ్చిన వాళ్ళలో మీరెంత ప్రోటీన్ తీసుకుంటున్నారు? ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారు? ఎంత మాంసకృతులు తీసుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పేది, "ఏంది డైలీ 3 ఎగ్సా? డైలీ 6 ఎగ్సా? వామ్మో! ఇన్ని ఎగ్స్ తింటే కిడ్నీ డ్యామేజ్ అయితది. ఇంత ప్రోటీన్ తింటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతదని" అంటున్నారు. సరే కిడ్నీ డ్యామేజ్ అయితుంది ఓకే. మరి కరెక్ట్‌గా ప్రోటీన్ తీసుకోకపోతే మన మజిల్ అనేది ఎంత డ్యామేజ్ అయిపోతది? అసలు మనకు మజిల్ ఉంటుందా? లేకపోతే మనం ఇంకెంత వీక్ అయిపోతున్నాం? అదెందుకు కాలిక్యులేట్ చేయట్లేదు? కిడ్నీ ప్రాబ్లమ్ ఉండి డయాలిసిస్ వరకు వచ్చి, అలాంటి పేషెంట్స్‌కి ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఆహ్, పనే చేయదు కాబట్టి వాళ్ళు డయాలిసిస్ వరకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మీరు చాలా హెల్తీగున్నారే! మీకెందుకు కిడ్నీ డ్యామేజ్ అయితది? మీకెందుకు కిడ్నీ ప్రాబ్లమ్ వస్తది? మరి ప్రోటీన్ తక్కువైపోతే మీకు ఇంత మజిలే పోతుంది గదా! మనిషే వీక్ అయిపోతున్నాడు. ఏజింగ్ అయిపోతారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు మీరు గుర్తించట్లేదు? సో, యాస్ పర్ గైడ్‌లైన్స్ ప్రకారం అట్‌లీస్ట్ 1 గ్రామ్ పెర్ కేజీ అనేది యూజ్ చేయాలి. కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడే మీరు హెల్తీగా, ఫిట్‌గా చాలా ఇయర్స్ గూడా ఎవరి పని వాళ్ళే డిపెండెడ్ గాకుండా ఇండిపెండెంట్‌గా బతకగలుగుతారు.